ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీలో వందే మాతరం సమయంలో ఎంఐఎం వాకౌట్ చేయటం దుర్మార్గమని, అంశంపై ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ చర్యలు తీసుకోవటం లేదన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఐఎం పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తున్నా వ్యతిరేకిస్తున్నా? వందే మాత్రాన్ని ఆలపించడమా ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా గౌరవించారా? ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే. ఎంఐఎం పార్టీ మెడల్ వంచి గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాతర గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేము. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కకుర్తిపడి ఎంఐఎం పార్టీకి అడుగులో మడుగులో ఇవాళ మోచేతి నీళ్లు దాక్కుంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ స్పీకర్ గారు స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. వారి ఆలోచన విధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా శాసనసభ స్పీకర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవచ్చు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక భావోద్వేగాలకు సంబంధించిన అంశం మీద ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు నాట్ కరెక్ట్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం వారందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలాపన చేస్తూ చూస్తుంటారు. ఎవరు ఉంటుండ్రు పోతున్నారు అనేటువంటిది ఎవరు చూసేది ఉండదు.